బంగారానికి సంబంధించి మొన్నటిదాకా చూడండి, ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. ఎప్పటికప్పుడు బంగారం రేట్లు పెరుగుతున్నప్పుడు అదుగదుగదుగుదుగు పెరిగిపోతుంది, అదుగదుగదుగు పెరిగిపోతుందని చెప్పేసి మన పేపర్లు, టీవీలు హైలైట్ చేసినయి, దాన్ని బాగా పబ్లిక్ చేసినయి. ఏంటంటే బంగారపు వైపుకి మనందరిని పరుగులు పెట్టేలా చేసినయి. అవసరమైతే అప్పులు తీసుకుని బంగారం కొనేలా చేసినయి. అవసరమైతే ఆస్తులు అమ్ముకుని మరి బంగారం కొనుక్కునేలా చేసినయి. చివరికి 13.5 లక్షల రేంజ్‌లో కూడా కొనేలాగా చేసుకొచ్చారు. ఏది 100 గ్రాములు 13.5 లక్షలు అంటే గ్రాము రూ. 1,35,000 రేంజ్‌లో కూడా ఇంకా పెరిగిపోతుంది. 2 లక్షలకి వెళ్ళిపోతుంది అన్నట్టు. అంటే అది ప్రచారం చేయడం తప్పులేదు. ఎందుకంటే అంతర్జాతీయం జరుగుతుంది కాబట్టి. ఇప్పుడు తగ్గిపోతున్నప్పుడు మరి హైలైట్ చేస్తున్నారా? రిబేట్లు చేస్తున్నారా? ఫోకస్ చేస్తున్నారా అంటే లేదు. ఇవాళ ఇప్పటికిప్పుడు నేను ఈ వీడియో చేసే టైంకి గోల్డ్ ఫ్యూచర్స్‌లో చూస్తే 1,21,400 అంటే గ్రామ్ ప్రకారం చూస్తే 1,21,400 నుంచి హైయెస్ట్ 1,24,239 వరకు కొనొచ్చు 24 క్యారెట్లది. అదే సందర్భంలో సిల్వర్ 1,47,151 నుంచి కేజీ 1,48,450 వరకు కొనొచ్చు. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి రేటు. కానీ ఇది ప్రచారం చేస్తున్నారంటే నిన్న కూడా ధర తగ్గింది. మొన్న కొంచెం పెరిగింది. మళ్ళీ నిన్న ధరలు తగ్గినాయి. తగ్గిన దాన్ని ఫోకస్ చేయట్లేదు. ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం ఫోకస్ చేస్తున్నారు. అంటే తద్వారా బంగారం వ్యాపారులకి మన మీడియా అంతా కూడా లాభం చేకూర్చే ప్రయత్నం చేస్తుందన్నమాట.